గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉంటారు ఇంట్లో నిత్యం దీపారాధన చేస్తూ ఉండాలి అని చెప్పి. అసలు ఎందుకు చెయ్యాలి అనే విషయానికి వస్తే జనరల్గా అనుకుంటాం మనం ఏదైనా కోరిక ఉంది, లేకపోతే ఏదైనా ఇబ్బంది ఉంది, అది తీరాలంటే చెయ్యాలి, అది కావాలంటే కోరిక తీరాలంటే చెయ్యాలి, ఉన్న ఇబ్బంది పోవాలంటే చెయ్యాలి. ఇదే తెలుసు అందరికీ. అసలు ఎందుకు చేయాలి నిత్య దీపారాధన? మీరు అడిగిన ప్రశ్నలో మంచి సమాధానం ఉంది. కోరికలు తీరాలంటే దీపారాధన చేయాలంటున్నారు కదా. అసలు కోరుకోవాల్సిన అవసరం లేకుండా ఉండాలంటే దీపారాధన చేయాలంట. ఓ, అంటే అన్నీ కలగాలి. కోరుకునే అవకాశమే ఇవ్వడు భగవంతుడు. ఓకే, అలా చేస్తే దీపారాధన నిత్యం చేయాలి. ఇక్కడ నిత్యం హోమాలు ఏమైనా చేయగలుగుతామా? మనం లేదు. యాగాలు చేయగలుగుతామా? లేదు. కొన్ని బ్రాహ్మణ గృహాల్లో తప్పనిసరిగా ఇప్పటికీ నిత్యాగ్నిహోత్రం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. నిత్యం ఎలా కుంపటి మీద వండింది మాత్రమే తింటారు. కుక్కర్స్, గ్యాస్ స్టవ్లు వాడరు. వంకాయ కూర చేయాలి, చక్కగా నిప్పుల మీద కాల్చుకొని దాన్ని పచ్చడి చేసుకుంటారు. అలాగే కాఫీ పొడి ఉంది, కాఫీ పొడి షాపుల్లో కొనుక్కొచ్చి చెయ్యరు. పచ్చి గింజలు కొనుక్కొచ్చుకొని ఎండబెట్టుకొని వాటిని వేయించి పొడి చేసుకొని కాఫీ ఫిల్టర్ చేసుకొని తాగేటువంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. అలాగే నిలుచొని మంచినీళ్ళు తాగడం కానీ, నిలుచొని భోజనం చేయడం కానీ, ఏదైనా తినడం తాగడం ఏమీ చేయకుండా ప్రపంచంలో ఎక్కడున్నా సిగ్గుపడకుండా కింద కూర్చొని తాగేటువంటి వాళ్ళు, సేవించేటువంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. అందుకని మన భారతదేశం కనీసం ఈ మాత్రం ధర్మపరంగా నడుస్తుంది. కొంతవరకు కుంటిపాతంతో నడుస్తున్నా కొంతవరకు బెటర్గా ఉంది. ప్రపంచం మొత్తానికి కూడాను మన హిందూ ధర్మం అనేది ఒక గొప్పది, అంటే మార్గదర్శకం. ఇలా చేస్తే కష్టాలు ఉండవని చెప్పడానికి కోసమే. అలా ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి నిత్యాగ్నిహోత్రం అందరూ చేయగలుగుతారా? అందరూ చేయడం కష్టం కదా. మరి అగ్ని ఎవరి చేతుల్లో ఉంటుంది? ఇంట్లో ఆడవాళ్ళ చేతిలో వంట చేస్తారు కదా. మరి మగవాడు కదా ఇంటికి యాగం చేయవలసింది. హోమమైనా, యజ్ఞమైనా, యాగమైనా ఇంటి యజమాని చేయాలి. అందుకని దీపారాధన ఎలా చేయాలి అంటే, దీపారాధన చేయడానికి కావలసినటువంటి అన్ని సౌకర్యాలు ఆడవాళ్ళు, ఇంటి ఆడవాళ్ళు సిద్ధం చేసి ఉంచితే మగవాళ్ళు దీపారాధన చేయాలి. నాకు నేను రెడీ చేసుకుంటాను, ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నా నేను చేసుకుంటానంటే కాదు. ఆడవాళ్ళు ముందుగా ఈ మొత్తం సిద్ధం చేసి పెడితే మగవాళ్ళు వచ్చి దీపారాధన చేయాలి. మరి వాళ్ళకంటూ వాళ్ళే చేసుకొని చేస్తారు, లెక్కలోకి రాదా గురువు? ఎవరు? ఆడవాళ్ళు. వాళ్ళే అన్ని సిద్ధం చేసుకొని పూజ. నిజంగా మాట చెప్పాలి అంటే అలా చేసుకోవడం అనేది, చేయడం అనేది ఇక్కడ భార్యాభర్త కలిసి చేస్తుంటారు యాగం అనేది. అవునా? భార్య ఆల్రెడీ దీంట్లో ఒక భాగం అయిపోయిందని చెప్పడం కోసమే సిద్ధం చేయమని చెబుతున్నారు. ఓకే. దీపారాధన ఎందుకు చేస్తాను నిత్యం? హోమం చేసేటువంటి అవకాశం లేదు కాబట్టి నిత్యాగ్నిహోత్రమే దీపారాధన. ఓకే. మగవాడు దీపారాధన వెలిగిస్తున్నాడు, దానికి కావలసిన సౌకర్యాలు మొత్తం ఆడవాళ్ళు చేస్తూ ఉంటే భార్యాభర్తలు కలిసి యాగం చేసినట్ట కాదా? అవును, అవును. ఇంట్లో రోజు హోమం జరుగుతుంటే ఇంట్లో ఏమైనా కష్టాలు ఉంటాయా? ఉండవు కదా. అందుకనే దీపారాధన నిత్యం చేయాలి. నువ్వు దేవుణ్ణి కోరికలు కోరుకోవాల్సిన అవసరం లేకుండా ఉండాలి అంటే నిత్యం దీపారాధన చేస్తే చాలు. అది కూడా నిజంగా చెప్పాలంటే దీపారాధనలో కూడా చాలా విశేషమైనటువంటి ఇవి ఉన్నాయమ్మా. ఆవు నెయ్యితో దీపారాధన చేస్తాం. అంటే దేవతలకి దేవానాం ఆద్యమాహారం అని చెప్పి శాస్త్రం చెబుతుంది. అంటే దేవతలకు ఆహారం ఏమిటి అంటే నెయ్యి, ఆవు నెయ్యి, అదే ఆహారం అని చెబుతుంది. మరి నువ్వుల నూనెతో ఎందుకు చేస్తాం అంటే, ఎవరికైతే మృత్యుదోషాలు, అనారోగ్య స్థితిలో ఉంటారో అలాంటి వాళ్ళు నువ్వుల నూనెతో దీపారాధన చేయడం ద్వారా, నూనె దీపారాధన చేస్తాం కదా, ఒత్తి వెలుగుతూ ఉంటుంది కదా, ఆ పొగ వస్తుంటుంది కదా, యమధర్మరాజు ఆ ఒత్తి నుంచి వచ్చేటువంటి పొగ వాసన పిలిచి ప్రాణం తీయడానికి వచ్చినటువంటి యమధర్మరాజు, యమదూతలు కూడా ఆ యొక్క వాసన పిలిచి సంతృప్తి పడి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతారట ప్రాణం తీసుకోకుండా. నువ్వులు అంటే శనీశ్వరుడు, యమధర్మరాజు యొక్క సహోదరుడే శనీశ్వరుడు. ఇద్దరు అన్నదమ్ములు. వీళ్ళిద్దరు ఎవరు కొడుకులు? సూర్యుడు కొడుకులు. ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు సూర్యుడు, బాధల్ని ఇచ్చేటువంటి వాడు శనీశ్వరుడు, ప్రాణాన్ని తీసుకెళ్లేటువంటి వాడు యమధర్మరాజు. భలే ఉంది అందరికి పొంతన. ముగ్గురు వీళ్ళిద్దరు ఈయన కొడుకులే, సూర్యుడు కొడుకులే వీళ్ళిద్దరు కూడా. నీలాంజన సమాభాసం రవిపుత్రం అంటే సూర్యుడు కొడుకు. యమ అగ్రజం, యముడి కంటే పెద్దవాడు. ఛాయ మార్తాండ, ఛాయాదేవికి సూర్యుడి యొక్క శక్తి, మార్తాండడు అని చెప్పి ఒక శక్తి ఉంటుంది. ఆ ఇద్దరికి పుట్టినటువంటి వాడే శనీశ్వరుడు. ఛాయా మార్తాండ
సంభూతం తన్నమామి శనీశ్వరం. ఈ శ్లోక పరమార్థం అదే. సూర్యుడు కొడుకు యమధర్మరాజుకి అన్నయ్య కాబట్టి ఈ శనీశ్వరుడు. ఈ శనీశ్వరుడికి ఇష్టమైంది నువ్వుల నూనె. ఈ నువ్వుల నూనెతో పాటు పత్తి. మనం దానం ఇచ్చేటప్పుడు కూడా శనీశ్వరుడికి ఏం చేస్తామంటే అయఃకండ కార్పాస లవణ దానం అని చెప్పి దానం చేస్తారు. అయఃకండము అంటే ఇనుము, కార్పాసము అంటే పత్తి, లవణము అంటే ఉప్పు. ఈ 3 మృత్యు దోషాల్ని పోగొడతాయి అని చెప్పి శాస్త్రం. దానికోసమే దానం ఇస్తాం. ఇక్కడ నిజంగా ఇంట్లో ఎవరికైనా అనారోగ్య బాధలు, దారిద్ర్య బాధలు ఉంటే నిత్యం చేసేటువంటి ఇత్తడి కుందులు కాకుండా ఇనప ప్రమిదలు దొరుకుతాయి. ఇనప ప్రమిద తీసుకొచ్చి ఒక 41 రోజు పాటు ఇంట్లో కానీ మీ దగ్గరలో ఉండేటువంటి నవగ్రహాల దేవాలయంలో శనీశ్వరుల దగ్గర కానీ ఈ ఒత్తి వేసి నువ్వుల నూనె వేసి దీపారాధన చేస్తే శని బాధలు తొలగిపోతాయి, సమస్త అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోయి ఆరోగ్యవంతులుగా మారుతారు. నిత్యం దీపారాధన చేయడం ద్వారా ఏమవుతుంది, మనకి కోరికలు కోరుకోవాల్సిన అవసరం ఉండదు, ఇంట్లో బాధలు ఉండవు, ఇంట్లో యజ్ఞం చేస్తున్నటువంటి ఫలితం కలుగుతుంది. అలాగే రోగ బాధలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వినాశనం కలిగి సద్గతి కలిగి మంచి ఆరోగ్యవంతులుగా తయారవడానికి దాని నుంచి వచ్చేటువంటి పొగ ఏదైతే కారణమవుతుందో అది కారణమవుతుంది. దీనివల్ల యమధర్మరాజు కూడా మృత్యు దోషాలు కూడా పోతాయి. అందుకని దీపారాధన చేయాలి. మనం కోరుకుంటాం 41 రోజు దీక్షగా దీపారాధన చేస్తాను, 42 రోజు మానేస్తాను, చీకటి పెడతాను అంటే బొట్టు లేని నుదురు, ముగ్గు లేని ఇల్లు, ధ్వజస్తంభం లేని గుడి, గురువు లేని చదువు, దీపారాధన లేని ఇల్లు, ఇవన్నీ శ్మశానంతో సమానం. మొత్తం శ్మశానంతోనే సమానం ఇవన్నీ. శ్మశానంలో ముగ్గు ఉండదు, దీపం ఉండదు, అవునా? ఇంకేముంటాయి? ఒక సామెత కూడా ఉంది, వద్దులే, శ్మశానం ముందు ముగ్గు రాజకీయ నాయకులకు సిగ్గు ఉండదు అని. అదొక నానుడి అనమాట. కాబట్టి ఇవన్నీ లేనివి శ్మశానంతోనే సమానమని చెప్తారు. అందుకని నిత్యం దీపారాధన చేయాలి. అది కూడా దీపారాధన ఎలా చేయాలి? పొద్దున్నే చేయాలి. అంతకుముందు మనం చెప్పుకున్నాం స్నానం ఎలా చేయాలి, ఏ సమయాల్లో చేయాలని. పొద్దున్నే చీకటి అంటేనే మనకి చెడు నాన్న. ఇప్పుడు నలుపుని దేనికి వాడతారు ఎక్కువగా? ఎక్కడైనా చనిపోయినప్పుడు ఒక బ్యాడ్జీ తగిలించుకుంటారు, లేదా నల్లటి వస్త్రాలు వేసుకుంటారు. పూర్వకాలంలో నల్ల బొట్టు పెట్టుకున్నారు అంటే వాళ్ళ ఇంట్లో ఏదో అశుభం జరిగిందనే అర్థం, లేకపోతే నల్ల బొట్టు పెట్టరు. నిత్యం కుంకుమ, ఎర్రటి కుంకుమ లేదంటే ఎర్రటి బొట్టు పెట్టుకుంటారు. కానీ నల్ల బొట్టు పెట్టారు, నల్లటి వస్త్రాలు వేశారు అంటే వాళ్ళ ఇంట్లో ఏదో సూతకమో ఎవరో చనిపోయారనో ఏదో అశుభమనో దీనికే పరమార్థం చెడుకి. అలాంటిది తెల్లవారుజాము 4 ఎలా ఉంటుంది? చీకటిగా ఉంటుంది. అంటే రాక్షస శక్తులు ప్రబలేటువంటి సమయం. అందుకని ఆ సమయంలో దీపారాధన చేస్తే దీపం నుంచి వచ్చేటువంటి వెలుతురు ద్వారా ఉండేటువంటి దుష్ట సంహారం జరిగిపోతుంది. క్రిమి కీటకాదుల రూపంలో కూడా మనల్ని దరి చేరడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి అవి కూడా దీపకాంతికి దూరం అయిపోతాయి. అలాగే సంధ్యా సమయంలో చేస్తాం, సాయంకాల సంధ్యాదీపం అంటాం. సంధ్యా సమయం కూడా అదే సమయం కదా, అంతా చీకటి వస్తూ ఉంటుంది. ఆ చీకటి మనల్ని కబళించబోతుంది అన్న సమయంలో దీపం పెడితే చీకటి పోయింది కదా, అంటే చెడు పోయింది, మంచి వచ్చింది, వెలుతురు వచ్చింది. ఈ ఇంట్లోకి వెలుతురు వస్తుంది, నీ జీవితంలోకి వెలుతురు వస్తుంది, జ్ఞాన జ్యోతి వెలుగుతుంది. కాబట్టి ఇంట్లో నిత్యం దీపారాధన చేయవలసిందే. దాన్ని మానుకోవడం అనేది కరెక్ట్ కాదు. దీంట్లో ఇంకొక చిన్నది, వీడియో కొంచెం లెంత్ అయినా పర్లేదు, నేను చెప్తున్నాను. చాలా మంది మా ఇంట్లో ఎవరో చనిపోయారు, సంవత్సరం వరకు దీపారాధన చేయకూడదు, ఒట్టి పిచ్చి మాటలు చేయడానికి బద్ధకం వేసి చేయకుండా మానేస్తున్నారు. కానీ చనిపోయిన 15వ రోజు నుంచి ప్రతి నిత్యం దీపారాధన చేయవలసిందే. ప్రతి నిత్యం మీరు ఆ మనిషి చనిపోకముందు మీ ఇంట్లో ఏవైతే పూజలు చేశారో అన్ని పూజలు విధి విధానంగా చేయవలసిందే, నిత్యం చేసేటువంటి పూజలు. కానీ సంవత్సరం వరకు సృష్టి అంటారు కదా. ఇప్పుడు బాగానే ఉందమ్మా, ఒక మనిషి చనిపోయాడు, చనిపోకముందు నిత్యం స్నానం చేస్తా, మంచి బట్టలు వేసుకుంటా, మంచి ఫుడ్ తింటా, రోజు పూజలు చేసుకున్నా. మనిషి చనిపోయిన తర్వాత ఫుడ్ తింటా, స్నానం చేస్తా, మంచి బట్టలు వేసుకుంటా, దీపారాధన మాత్రం చేయను. నీకు మాత్రం అన్నీ కావాలి, దేవుడు మాత్రం మూలబడి ఉండాలంటే ఎలా? ఇంట్లో దేవుడికి పూజ చేస్తేనే మనకి ఏ రకమైనటువంటి బాధలు రావు అని నమ్ముతున్నాం మనము. దేవుణ్ణి మూలపడేస్తే సంవత్సరం పాటు ఇంకెన్ని బాధలు అనుభవించాలి? నిజమే. అంటే ఎక్కడ లేదా ఇలా చేయకూడదని చెప్పి, చెయ్యకూడదని ఎక్కడన్నా రాసిందని చూపించమని చెప్పండి. అంటే లేకుండా ఎందుకు ఇంత ఆచరణలో ఉండిపోయి? అది మనుషులకి ఇంజెక్ట్ చేసేటువంటి వ్యక్తుల ప్రభావం కొంత ఉంది. కొంత చెబితే దానికి ఇందాక మనం అనుకున్నాం కదా మసాలా జోడించుకుంటామని, ఈ మసాలా అధిక మోతాదులో జోడించుకొని మన మైండ్లోకి ఇంజెక్ట్ చేసుకున్నాం.
ఓకే. గుళ్ళోకి వెళ్ళకూడదు, సఠారి తీసుకోకూడదు, హారతి తీసుకోకూడదు, గోత్రనామాలు చెప్పకూడదు. అవునా? అవును. పెళ్ళి ఎవరైనా చనిపోయిన తర్వాత సంవత్సరం లోపల అమ్మాయి పెళ్లి చేయమని చెప్తారు. నిజం. అవును. మరి అప్పుడు గోత్రనామాలు చెప్పరా? చెప్పాలి. విఘ్నేశ్వరు పూజ చేయరా? కొబ్బరికాయ కొట్టరా? దీపారాధన చేయరా? కన్యాదానం చేయరా? తలంబ్రాలు పోసుకోరా? వాళ్ళ ఇంట్లో వ్రతం చేసుకోరా? ఇది ఈ పుట్టింటి అమ్మాయి కదా అత్తగారింటికి వెళ్ళి వ్రతం చేసుకుంటుంది. మరి అక్కడికి వెళ్ళి వ్రతం చేసుకోవటం లేదా? వాళ్ళ ఇంట్లో శ్రావణ మంగళ గౌరీ వ్రతాలు ఉంటే చేసుకోరా? శ్రావణ శుక్రవార వ్రతాలు ఉంటే చేసుకోరా? మరి అవన్నీ ఎందుకు పనికొస్తాయి? ఎట్లా పనికొస్తాయి? నిజంగా నాకు ఈ డౌట్ ఎప్పుడు ఉండేది గురువుగారు. మరి అవన్నీ పనికొస్తాయా లేవా? మరి అవన్నీ పనికొస్తున్నప్పుడు కన్యాదానమే చేయండి అని చెప్పినప్పుడు ఇదంతా తీసి పక్కన పెడతాం. Rash నిజం. ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత వెంటనే చేసే పని ఏంటి? నెత్తిన దీపం పెడతాం. నిజమే. శవం ఒక్కరు ఉన్నప్పుడే నెత్తిన దీపం పెట్టినప్పుడు శవం పోయిన తర్వాత 15 రోజులు మైలైపోయిన తర్వాత ఇంట్లో దీపం పెట్టుకోవడానికి ఏమైందమ్మా? ఇప్పుడు ఆ నెత్తిన దీపం పెట్టడం ఎందుకు గురువుగారు? ఏంటి? అది ఒక పెద్ద సబ్జెక్టు, అది తర్వాత చేద్దాం మనం తప్పనిసరిగా. ఓకే. ఇంట్లో నిజంగా ఒక కర్మ చేస్తాం కదా, కర్మకి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ కర్త కర్మ చేయడానికి శ్మశానానికి వెళ్తాడు. వెళ్ళి వచ్చే లోపల దీపం ఇంట్లో రెడీగా పెట్టారు, ఆ దీపాలను చూసి నమస్కారం చేసుకొని లోపలికి వెళ్ళి భోజనం చేయాలని చెప్తారు. మరి అప్పుడు దీపారాధన మనకు వస్తుందిగా. కర్మ చేస్తున్న సమయంలో ఇంట్లో దీపారాధన చేస్తున్నప్పుడు కర్మ అయిపోయిన తర్వాత దీపారాధన చేయడానికి ఏం రోగం? తప్పేం కాదు కదా అది. మరి తప్పనిసరిగా మనం ఒక మనిషి పోకముందు ఏవైతే మన జీవన విధానం ఉందో అదే విధానాన్ని తప్పనిసరిగా ఆ మనిషి చనిపోయిన తర్వాత 15 రోజులు కర్మ అయిపోయిన తర్వాత మైలైపోయిన తర్వాత తప్పనిసరిగా యథావిధిగా నిర్వర్తించుకుంటూ వెళ్ళిపోవచ్చు. కాబట్టి నిత్య దీపారాధన అనేది ఇప్పుడు మా ఇళ్లలో దేవతార్చన అని శివలింగాలు ఇవన్నీ ఉంటాయి. ఈ 15 రోజులు ఎవరన్నా చనిపోయి ఉంటే ఎవరో మా బంధువులు ఎవరో చనిపోయారు, మాకు మైలు వచ్చింది, ఈ 15 రోజులు వేరే వాళ్ళ ఇంటికి పంపిస్తాం, వాళ్ళ ఇంట్లో అభిషేకం చేయమని. 15 రోజులు అయిపోగానే మళ్ళీ తెచ్చుకొని మేము అభిషేకం చేసుకుంటాం. సాక్షాత్ మా ఇంట్లోనే మా అమ్మగారు చనిపోయారు, మా ఇంట్లో దేవతార్చన ఉంది, ఆ 15 రోజులు వేరే వాళ్ళ ఇంటికి పంపిస్తాం. 15 రోజులు అయిపోయిన తర్వాత నా శివుడిని నేను తెచ్చుకుంటా, లేకపోతే నాకు బాధ. అంటే ఆపకూడదు, ఏది ఆపకూడదు. మనం మాత్రం నిత్యం మంచిగా ఉంటాం. అవునవును. పుట్టినరోజు చేసుకోకూడదురా అని చెబుతారు, కానీ ఆ రోజు కొత్త బట్టలు వేసుకోకుండా వాడు మాండు. బయట ఇవాళ మా ఇంట్లో మా అమ్మగారు చనిపోయారండి, మా పిల్లవాడు పుట్టినరోజు చేసుకోకూడదు అందుకని బయట చేసుకుంటున్నాడు. మరి బయట చేసుకుంటే ఒకటి, ఇంట్లో చేసుకుంటే ఒకట? అంతే కదా, తప్పు కదా అది. మరి కాబట్టి అలాంటివి ఏమీ లేవు, చక్కగా చేసుకోవచ్చు. విశేషమైనటువంటి పూజలు వ్రతాలు ఏవి చేయకూడదు. అంతేగాని ఇప్పుడు నువ్వు చనిపోయిన తర్వాత కాశీకి తీసుకెళ్ళి అస్థికలుగలు పోస్తున్నావు, సాక్షాత్ పరమేశ్వరుని దర్శనం చేసుకొని వస్తున్నావు. అసలు శవాన్ని తీసుకెళ్తుంది శ్మశానాన్ని తీసుకెళ్తున్నావు, శ్మశానంలో ఉండేది శివుడు. శ్మశానం నుంచి డైరెక్ట్ ఇంటికి రాకుండా శివాలయానికి ముందు స్నానం చేసి శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని ఇంటికి వస్తున్నావు, అది శివాలయం అవుతుంది. ఇవన్నీ కూడా వద్దు. కర్మ చేసినటువంటి కర్త 13వ రోజు దేవాలయానికి వెళ్ళి నిద్ర చేస్తాడా లేదా? మరి అలాంటప్పుడు దేవుడికి గుడికి ఎందుకు వెళ్ళకూడదు? మరి ఎవరో ఏదో చెప్పారు మనం నమ్మేసుకున్నాం, ఏదో ముక్కు మూసుకొని కళ్ళు మూసుకొని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అంటే ధర్మం కాదు కదా అది. ధర్మాన్ని ధర్మంగా పాటిస్తేనే ధర్మంలాగా ఉంటుంది, ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. అది కానీ ఇది మార్చలేమేమో గురువుగారు. మారుస్తాను మన గ్యారంటీ. నేనైతే దానికి గట్టి సంకల్పం కంకణం కట్టుకొని తిరుగుతున్నా నేను, గట్టిగా మార్చాలి అంటే నిజం తెలియాలి జనాల్లోకి. ఇది మార్చాలి అంటే మనం ఏదో అభూత కల్పన చేయటం లేదు, అబద్ధం చెప్పటం లేదు, ఉన్నది సత్యం ఇది. నా దగ్గరికి ఎవరు వచ్చినా నేను గట్టిగా వాళ్ళతో పోట్లాడి మరీ చెప్తా, నువ్వు చేయి దీపారాధన, చేయకపోతే నీకు పాపం వస్తుంది, గ్యారంటీ నిజంగానే పాపం వస్తుంది. రోజు పిల్లవాడికి అన్నం పెడుతూ మన ఇంట్లో పిల్లవాడు ఎవరు చనిపోయారని చెప్పి 15 రోజులు అయిపోయిన తర్వాత అన్నం పెట్టకుండా మానేస్తామా? మరి ఇంట్లో దేవుడు కూడా మనవాడే కదా. ఇప్పుడు దేవుడిని రా పోరా రారా అని చెప్పి పిలిచిన భక్తులు ఉన్నారు. అవునా? భక్త రామదాసు తీసుకుందాం. నీ అబ్బ సొమ్ము అనుకున్నావా, నీ అత్త సొమ్ము అనుకున్నావా, నీ మామ సొమ్ము అనుకున్నావా అని చెప్పి డైరెక్ట్ పిలుస్తూనే ఉన్నాడు ఆయన. అవునా? అంటే మనం ఓన్ చేసుకున్నాం కదా, మన సొంత ఇంట్లో మనిషిలాగానే మన ఓన్ పర్సన్. అవునా? మన కుటుంబంలో ఒక సభ్యులాగానే మనం ఓన్ చేసుకున్నాం. మరి ఓన్ చేసుకున్న ఒక సభ్యుడికి ఎవరో చనిపోయారని చెప్పి భోజనం పెట్టకుండా ఎట్లా ఉంటాం మరి ఇంట్లో? తప్పు కదా. గురుగారు, నిత్య దీపారాధన చేయాలి అని అంటే ఆడవాళ్ళలో ముఖ్యంగా వచ్చే సందేహం, డైలీ తలస్నానం చేసే పూజ చేయాలా? అక్కర్లేదమ్మా, ఆడవాళ్ళకి ఆ నియమం లేదు. నిజంగా ఒక మాట చెప్పాలంటే నిత్యం తలస్నానం చేసి దీపారాధన చేయాలి అంటే ముందు ఆరోగ్య సూత్రాలు పాటించాలి కదా. అది తుడుచుకోకుండా తడితడిగా ఉండి, ఇప్పుడు చాలా మంది మడి అని చెప్పి తడి బట్టలు కట్టుకొని తిరుగుతుంటారు. మడి అనేది ముఖ్యంగా మనసుకు సంబంధించింది. ఒక శ్లోకం ఉంది కదా, చిత్తశుద్ధి లేని శివ పూజలేల, ఆత్మశుద్ధి లేని ఆచారమదయేల, భాండశుద్ధి లేని పాకమదయేల, విశ్వదాభిరామ వినరవేమ. చిత్తశుద్ధి లేకుండా శివ పూజలు చేసినా, ఆత్మశుద్ధి లేకుండా ఆచారాలని చెప్పినా, నిన్న వండిన గిన్నెను కడగకుండా మళ్ళీ ఇవాళ అన్నం వండినా ఏవి ప్రయోజనం లేవు కదా. మరి చిత్తశుద్ధి ఉండాలి, ఆత్మశుద్ధి ఉండాలి, ఆ తర్వాతనే ఆచారాలు. కాబట్టి మనం దేవుడి దగ్గర పూజ చేస్తున్నాం,
దానికి స్నానం రోజు తల స్నానం చేయాలంటే చేయాల్సిన అవసరం లేదు. ఓకే. అలా అలా నియమం అంటూ ఏమీ లేదు, ఎక్కడ కూడా లేదు. నమస్కారం అండి. శ్రీమాత్రేనమండి. గురుగారు, బంగారం ధరలు చూస్తుంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా, రోజు కూడా కాదు గంటల్లోనే చాలా మార్పులు అయితే మనం ప్రస్తుతం చూస్తున్నాము. మరి రాబోయే 6 నెలల్లో ఇంకా అసలు మనం అంచనా వేయలేని స్థితికి బంగారం ధరలు పెరిగిపోతాయి, బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరిగిపోతాయి అని చెప్పి వింటూ ఉన్నాము. అసలు ఎలా ఉందండి బంగారము వెండి ధరల పెరుగుట తరుగుట ఈ విధానం అంతా ఎలా ఉండబోతోంది? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమస్తే అస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. ఇక్కడ బంగారము అనేటటువంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రహాల యొక్క ఫలితాలు కనుక చూసుకుంటే ఒకలా ఉంటుంది, మార్కెట్ ప్రకారంగా చూసుకుంటే ఒకలా ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో కనుక చూసుకుంటే ఫైనాన్షియల్కి కారకుడు ఎవరు అంటే ప్లానెటరీ పొజిషన్లో గురువు అవుతాడు. గురువు ఎప్పుడైతే ఒక రాశి నుంచి మరో రాశికి మారుతాడో అప్పుడు సమస్తమైనటువంటి ఆర్థిక విషయాల్లో తప్పకుండా లావాదేవీల విషయాలు కేవలం దేశ వ్యవస్థనే కాదు ప్రపంచ వ్యవస్థల్లో కూడా మార్పులు జరుగుతాయి, హెచ్చు తగ్గులు అనేటటువంటి 100% జరుగుతాయి. మీరు గమనిస్తే గనక ఎప్పుడైతే గురువు డిసెంబర్ నెలలో మిథునం నుంచి కర్కాటకంలోకి అడుగు పెట్టాడు అంటే ఎప్పుడైతే కర్కాటకంలోకి అడుగు పెట్టాడో అప్పటి నుండి బంగారపు ధరలు హై రేంజ్కి చేరుకోవడం ప్రారంభమైంది. ఒక్కసారిగా 1,96,000 2 లక్షల వరకు చేరుకున్నటువంటి బంగారము కేవలం ఒక 5-6 రోజులు మ్యాక్సిమం ఒక 1 వీక్లో మళ్ళీ పడిపోవడం జరిగింది. ఎందుకు పడిపోయాయి? ఎప్పుడైతే గురువు కర్కాటకంలోకి అడుగు పెట్టాడో అప్పుడు మీరు అంటే పంచాంగం చూసినా లేదా లగ్నకుండలు చూసినా మనకు అర్థమవుతుంది గురువు ఎప్పుడు మారాడు, బంగారపు ధరలు ఎప్పుడు పెరిగాయి. అలాగే బంగారపు ధర ఎందుకు తగ్గింది అంటే మళ్ళీ గురుగ్రహం అనేటటువంటిది కర్కాటకం నుంచి మిథునంలోకి వక్రీకరించాడు అంటే వెనక్కి వచ్చేసాడు. కాబట్టి మళ్ళీ రావడం వల్ల ఏమవుతుంది, మళ్ళీ అమాంతంగా తరిగిపోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ బంగారపు ధర కేవలము ఇప్పుడు ఉన్నటువంటి ధరలో 1,60,000 ఉంది. మళ్ళీ ఇది పెరుగుతుంది తరుగుతుంది. ఇది ఇక్కడికి అంటే పెరిగితే ఒక 1,000-2,000 పెరుగుతుంది, తరిగితే 500-1,000 రూపాయలు తగ్గుతుంది. అంతే. పెరిగితేనేమో ఎక్కువ పెరుగుతుంది, తగ్గితేనేమో తక్కువ తగ్గుతుంది. అంటే ఇక్కడ రెండో విషయం ఏమిటి అంటే గనక బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టిన ఎవ్వరూ కూడా ఎప్పుడు లాస్ కాదు. బికాజ్ ఏంటి అంటే ఇంకా బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయి, తరగవు. దాదాపుగా 2 లక్షల నుండి 2,50,000 వరకు తులం బంగారం చేరుకుంటుంది. అది ఎప్పుడు చేరుకుంటుంది అని అంటే కనుక దానికి కూడా డేట్ చెప్తాను. ఎప్పుడైతే మళ్ళీ గురువు కర్కాటకంలోకి అడుగు పెడతాడో ఎప్పుడు జూన్ 1వ తారీఖు రోజున కర్కాటకంలోకి మారుతున్నాడు. ఆ కర్కాటకంలోకి మారిన మరుక్షణము మళ్ళీ బంగారపు ధరలు పుంజుకుంటాయి, పెరుగుతూనే ఉంటాయి కానీ ఇక తరగవు. మళ్ళీ ఈ 2027 నాటికి, ఇప్పుడు 2026 కదండి, 2027 జనవరి వరకు 2,50,000 వరకు బంగారం ధర చేరుకుంటుంది అని చెప్పవచ్చు. అది అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ ప్రకారంగా. ఇంకోటి ఏంటి అంటే కనుక ఈ బంగారపు ధరలు కూడా ఒక పెద్ద మాఫియా అని కూడా చెప్పొచ్చు. ఎందుకు అనంటే చాలామంది ఈ నల్లధనాన్ని వైట్గా మార్చుకోవడానికి కూడా బంగారపు ధరలు పెంచేసి మళ్ళీ తగ్గించేటటువంటి అవకాశం అంటే ఇది అమెరికాలో జరిగింది, అలాగే మన భారతదేశంలో కూడా జరిగింది. అలాగే ఎకనామిక్ అనేటటువంటిది కూడా పెరిగే స్థాయికి అంటే అమెరికా కంటే మన రూపీ రేట్ పెరుగుతుంది అని చెప్పేసి ఆటోమేటిక్గా మన రూపీ రేట్ డాలర్ వాళ్ళకంటే తగ్గించాలని చెప్పేసి ఇలాంటి కొన్ని విషయాలు సంఘటనలు కూడా జరిగినటువంటి అంశాలు కూడా మనకు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇదో కూడా ఒక కారణము అని చెప్పుకోవచ్చు. ప్రపంచంలో ఎవ్వరు ఏది అనుకున్నా ప్లానెటరీ పొజిషన్ ఏదైతే చేయాలో అది మాత్రమే చేస్తుంది. నువ్వు ఎంత పెంచాలన్నా నువ్వు పెంచలేవు, ఎంత తగ్గించాలన్నా తగ్గించలేవు. నువ్వు ఎప్పుడైతే లావాదేవీలకు సంబంధించినటువంటి ప్లానెటరీ పొజిషన్ గురువు ఎప్పుడైతే ఒక రాశి నుంచి ఇంకో రాశికి చేరుకుంటాడో కర్కాటక రాశిలోకి వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా హై రేంజ్ అవుతుంది. నేను ఈ సంవత్సరం చెప్తున్నాను, ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అని అంటే తప్పకుండా బంగారం మీద పెట్టండి, భూమి మీద పెట్టండి. మీరు 2025 నుంచి తీసుకోండి. 2025లో తులం బంగారం 60,000 రూపాయలు ఉండేదండి. ఇప్పుడు 2027 సారీ 2026 2026 అంటే సంవత్సర కాలంలోనే 1,00,000 రూపాయలు పెరిగింది. నువ్వు ఆ 60,000 నువ్వు ఇంట్రెస్ట్కి ఇచ్చుకున్నా నీకు సంవత్సరంలో 1,00,000 రూపాయలు రావు. ఆ 60,000 నువ్వు ఎక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా సంవత్సరంలో 1,00,000 రూపాయలు రావు. అంటే నీకు సంవత్సర కాలంలో నీకు వచ్చిన ఒక 60,000 పెట్టుబడి పెడితే 1,00,000 రూపాయలు లాభం వచ్చింది. అంటే ఒక 10 తులాలు పెడితే 6 లక్షలకు మీకు ఎంత లాభం వస్తుంది? 20 లక్షల లాభం వస్తుంది. అంటే ఎప్పుడైనా బంగారం పెరుగుతుందే కానీ తరగదు.
భూమి విలువలు కూడా అంతే. ఉమ్, అయితే ఎక్కడ మనుషులు కొంచెము రాంగ్ స్టెప్ వేస్తారు అని అంటే, ఎప్పుడైతే న్యూస్‌లో వచ్చేటటువంటి వ్యవహారాలు ఉంటాయో, అవి ప్రపంచ మార్కెట్‌ని ఆధారం చేసుకొని ఉంటాయి. ఉమ్, ఎవరైతే కిలోలు, 2 కిలోలు, 10 కిలోలు ఇట్లా ఒక కిలోకి మించి కొంటారో, వాళ్ళకు పెరుగుట, తగ్గుట అనేటటువంటి వాళ్ళు క్యాలిక్యులేషన్ ఏసుకోవచ్చు. కానీ సామాన్యమైనటువంటి మానవుడు తీసుకునేది 1 తులమో, 2 తులాలు, మాక్సిమం ఒక 10 తులాలు తీసుకుంటాడండి. అంతే. దానికే భారీగా పడిపోయాయి, భారీగా తగ్గిపోయాయి అంటే ఏం చెప్పాలి చెప్పండి? ఎప్పుడైనా బంగారం తీసుకునేది లాంగ్ టర్మ్‌లోనే తీసుకోవాలి. ఈ రోజున 2027 అండి. బంగారం 1,60,000 ఉంది. అబ్బా! 1,60,000 ఉంది కదా! నేను ఇంత బంగారం తీసుకొని వేరే దాంట్లో పెట్టుబడి పెడతా అంటే, నీకు ఇదే బంగారం మళ్ళీ 2027లో 100% ఇది మళ్ళీ 2,50,000 వరకు చేరుకుంటుంది. మళ్ళీ ₹1,00,000 పెరుగుతుంది. ఎప్పుడూ కూడా అయ్యో! ఈరోజు పెరుగుతుంది, రేపు తరిగిపోతుంది. ఒక్క రోజు గురించి ఆలోచించకండి. ఇన్వెస్ట్‌మెంట్ పెట్టేవాడు ఎప్పుడైనా సంవత్సర కాలం ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకోండి. అంటే అది కూడా నువ్వు ఒకటేసారి కొనాలని కాదు. ఈరోజు ఒక తులం కొను, లేదా ఒక మాసం కొను. 10,000 ఉన్నాయా? ఎంతొస్తుందో అంత కొని నువ్వు కొద్ది కొద్దిగా దాచుకుంటేనే అది నీకు సంవత్సర కాలంలో ఇంతగా కనిపిస్తుంది. నువ్వు అయ్యో! పెరుగుతుంది, తరుగుతుంది అని చెప్పేసి ఆలోచించావనుకో, నువ్వు జీవితంలో బంగారం కొనలేవు. 30,000 ఉన్నప్పుడు అబ్బా! 30,000 అయిందా అని భయపడ్డారు. 60,000 వచ్చేసరికి 60,000 అయిందా అని భయపడ్డారు. ₹1,00,000 వచ్చేసరికి బంగారం ఎప్పుడు పెరుగుతూనే పోతుంది గానీ తరగదు. అది బంగారంకు. అలాగే వెండి కూడా దాదాపుగా 3,50,000, 4,00,000 వరకు ఇప్పుడు ప్రస్తుతానికి 2,50,000 చిల్లర ఏదో ఉంది. ఉమ్. అది మీకు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం వరకు 4,00,000 వరకు అయ్యే అవకాశం ఏర్పడుతుందండి. ఆహా. అంటే చాలా మంది బంగారం సంగతి అయితే అంచనా వేయలేకపోతున్నారు. వెండి మాత్రం 7 లక్షలకు వెళ్ళిపోతుందని చెప్పి లేదు, హడావిడి కేవలం చేస్తున్నారు. 4,00,000 దగ్గర వెళ్ళి ఆగిపోతుంది అంతే. ఉహు, ఖచ్చితంగా 4,00,000 వరకు మాత్రమే వెండి వెళ్తుంది తప్ప 7,00,000 వరకు వెళ్ళదు. ఉమ్, బంగారం మాత్రం వెళుతుంది. ఎందుకంటే ఈ ఇంకోటి ఏంటంటే, బంగారము, వెండి మన భారతదేశంలో వాడినంత బంగారం, వెండి ఏ దేశాల్లో కూడా ఉపయోగించరు. ఎందుకంటే మన వాళ్ళకే బంగారం, వెండి వాడాలి. బంగారం, వెండి వేసుకుంటేనే మనకు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అంటే కొన్ని వస్తువులు వేసుకోవడం వల్లనే గౌరవ మర్యాదలు పెరుగుతాయని ఆలోచించేటటువంటి స్వభావం కలిగినటువంటిది మన తెలుగు రాష్ట్రాల్లో గానీ, లేదా మన భారతదేశంలో బంగారానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే మనం ఏ పెళ్ళిళ్ళు చేసినా, ఏ ఫంక్షన్స్ చేసినా మొట్టమొదటిగా ఆలోచించి బంగారం గురించి ఆలోచిస్తాం. మన దగ్గర ప్రతి ఒక్క ఫంక్షన్‌కి బంగారం ముడిపడి ఉంటుంది. కానీ ఇతర దేశాల్లో అలా ఉండదు కదండీ! కాబట్టి మన భారతదేశంలో బంగారానికి చాలా డిమాండ్ ఉంది. చాలా ప్రాముఖ్యత ఉంది. మన భారతదేశంలో కొన్నంత బంగారం మీకు ప్రపంచ దేశాల్లో ఎవ్వరూ కూడా కొనలేరండి. ఉమ్. అందుకే బంగారం రేటు మనకు చాలా ఎక్కువ. అదే దుబాయ్‌లో తీసుకోండి. ఎందుకు తక్కువ? అక్కడ పెద్ద వాల్యూ మీరు వేరే ఏ దేశాల్లో తీసుకున్నా బంగారానికి పెద్ద వాల్యూ ఉండదు. ప్లస్ అక్కడ మనంత రేటు కూడా ఉండదు. తక్కువే ఉంటుంది. మళ్ళీ మనం ఇక్కడ తీసుకొస్తే ట్యాక్సులు అవి ఇవి అన్ని పడి మళ్ళీ ఇదే రేట్ అవుతుంది తప్ప, మీరు వేరే దేశాలతో పోల్చుకుంటే మనకంటే అన్ని దేశాల్లో బంగారం రేటు తక్కువగానే ఉంటుంది. ఉహు, మన దగ్గరే ఎక్కువగా ఉంటుంది. బికాజ్ ఏంటి అంటే మనము ప్రతి ఒక్క దానికి బంగారాన్ని ఉపయోగిస్తాము. అది ఒక లగ్జరీగా అనుకుంటాం. ఎప్పుడైతే ఏ వస్తువు అయితే లగ్జరీ అని అనుకుంటామో 100% దాని ధర పెరుగుతూనే పోతుంది. అవును. అట్లా. కాబట్టి ఈ సంవత్సరంలో మీరు ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ పెడితే బంగారం మీద ఖచ్చితంగా పెట్టండి. అది కూడా ఏదో నెల కోసమో, 2 నెలల కోసమో కాదు. మీరు ఈ సంవత్సరం అంటే డబ్బులు ఉన్నవాడు, ఎవరైతే డబ్బులు వేరే వాళ్ళకి ఇవ్వడానికి బదులు, లేదా ఇతరులకి ఇస్తే ఏదైనా ఇబ్బంది అవుతుంది, మన దగ్గర పెట్టుకుందాం అంటే డబ్బుని ఊరికే పెట్టుకుంటే దానికి వస్తువుగా కన్వర్ట్ చేయాలంటే బంగారం మీద కన్వర్ట్ చేయాలి. లేదు బంగారం ఎందుకులే ఒక స్థలమో, ల్యాండో కొనుక్కుందాం అట్లయినా కొనుక్కోండి. జీవితంలో ఎప్పుడూ కూడా నష్టం రానటువంటివి 2 ఒకటి బంగారము, 2 భూమి. ఇవి జీవితంలో మనిషిని ఎప్పుడూ నష్టపరచదు. ఎప్పుడో కొన్న భూమి ఇప్పుడు లక్షలు, కోట్లు అయిపోయింది. అవును. ఎప్పుడో తీసుకున్న బంగారం ఇప్పుడు లక్షల్లో మారిపోయింది. అవును. 30,000 ఉన్నప్పుడు బంగారం తీసుకున్నటువంటిది ఇప్పుడు లక్షల్లో అయిపోయింది. అందుకే ఎప్పుడూ కూడా లాంగ్ టర్మ్ ఏంటి, ఈ సంవత్సరం గురించే కాదు వచ్చే సంవత్సరం గురించి ఆలోచించాలి అని అంటే, లేదు పిల్లలున్నారు అంటే మీరు ఇప్పటి నుంచే బంగారం కొనడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఫర్దర్‌గా అది మీకు చాలా ఉపయోగపడుతుంది. రేపు పిల్లల పెళ్ళిళ్ళకు ఉపయోగపడుతుంది. రేపు పెద్దవాళ్ళకి ఫంక్షన్‌లకు ప్రతి ఒక్క దానికి ఉపయోగపడుతుంది. కాబట్టి బంగారం మీద పెట్టండి ఇన్వెస్ట్‌మెంట్. మీకు డబ్బులు ఎటు పోవు. లేదా మీకు అర్ధరాత్రి డబ్బులు కావాలన్నా బంగారం ఎక్కడ పెట్టినా మీకు డబ్బులొస్తాయి. ఇంకా మీరు ఏది తీసుకున్నా డబ్బులు పోతాయి తప్ప రావు మళ్ళీ. ఈ మధ్య కాలంలో స్టాక్ మార్కెట్ అది ఇది అని చెప్పేసి అనవసరంగా దాని మీద పెట్టి డబ్బులు తగిలేస్తున్నారు గానీ, బంగారం మీద ఇన్వెస్ట్‌మెంట్ పెట్టండి. 100% మనిషిని కాపాడుతుందండి అది. నమస్కారం గురుజీ. నమస్కారం మా విజిత.
గురుజీ, చూస్తున్నాం గత కొన్ని రోజుల నుంచి బంగారం నిజంగా ఎంత వేగంగా దూసుకెళ్ళిపోయింది రేటు అంటే అంత వేగంగా. ఒక బంగారమే కాదు, వెండి ధరలు కూడా ఆకాశాన్ని అంటాయి. ఒకప్పుడు బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి అని చెప్పేవాళ్ళం, కానీ వెండి కూడా దాంతో సమానంగా నేను వెళ్తా అన్నట్టుగా వెళ్ళింది. ఈ 2 రోజుల నుంచి చూస్తే కొంచెం ధరల్లో మార్పులు అటు ఇటుగా వచ్చి కొంచెం తగ్గుముఖం పట్టిన వాతావరణం మనకు కనిపిస్తుంది. కానీ చాలా మంది అంచనా ఏంటి అని అంటే ఒక 3 లక్షలకు తులం వరకు బంగారం వెళ్తుంది, ఒక 7 నుంచి 10 లక్షల వరకు కేజీ వెండి రేటు పెరుగుతుంది అని చెప్పి అంటున్నారు. నిజంగా పెరిగే అవకాశం ఉందా, మరి ఇంకా తగ్గే అవకాశం ఉందా, ఎలా ఉంది రాబోయే రోజుల్లో? మనకి గురుడు ఇప్పుడు మిథున రాశిలో ఉన్నాడు. అంటే బుధుడి యొక్క స్వక్షేత్రం అది. అలాగే ఈ యొక్క రాహువు మనకి కుంభరాశిలో ఉండడము, ఈ కొన్ని ఫ్యాక్టర్స్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫ్లక్చుయేషన్స్ అనేవి ఇంటర్నేషనల్ మార్కెట్లో జరుగుతాయి. ఎప్పుడు కూడా బంగారం రేటు పెరగడము తగ్గడం అనేది మన భారతదేశాన్ని బట్టి జరగదు. ఇతర దేశాలన్నీ కూడా వాళ్ళ డిమాండ్ని బట్టి వాళ్ళు తీసుకునే నిర్ణయాలను బట్టి గోల్డ్ అనేటటువంటిది పెరుగుతూ ఉంటుంది. సో ఈ సంవత్సరం అసలే వివాహాల ముహూర్తాలు చాలా తక్కువగా ఉన్నాయి. శుక్ర మూఢమి ఈ ఫిబ్రవరి 19, 2024 సంవత్సరం 26వ సంవత్సరంలో అయిపోతుంది. అండ్ చాలా తక్కువ టైం ఉంది వివాహానికి. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు, ఏప్రిల్ 15 వరకు ఉంది. తర్వాత అధిక మాసం వస్తుంది. అధిక మాసంలో పెళ్ళిళ్ళు ఉండవు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? మే నుంచి. మళ్ళీ మనకి మే నుంచి నాన్ స్టాప్. తర్వాత మళ్ళీ మనకి గురు మోడం వచ్చేసింది. ఇలా అన్ని లెక్కలు వేసుకుంటే అధిక మాసం 1 నెల పోయింది, తర్వాత గురు మూడవి 2 నెలలు పోయింది, ఇవన్నీ వేసుకుంటే మళ్ళీ కార్తీక మాసం దగ్గర నుంచి ముహూర్తాలు స్టార్ట్ అయినాయి. ఈసారి శ్రావణ మాసంలో, ఆశ్వేజ మాసాల్లో పెట్టుడు ముహూర్తాలే తప్ప ఒరిజినల్ ముహూర్తాలు లేవు. కాబట్టి వివాహాలకి మనం కార్తీక మాసంలో తీసుకుంటే జస్ట్ తక్కువ టైం కాబట్టి ఫంక్షన్ హాల్స్ రేట్లు పెరుగుతాయి బాగా భయంకరంగా. బంగారం రేటు విపరీతంగా పెరుగుద్ది. అయితే ఇప్పుడు ఎంత ఉంది? 1,80,000 దగ్గర నుంచి తగ్గించుకుంటూ వస్తే యాజ్ ఆన్ టుడే మనకి 1,48,000 చిల్లర ఉందని చెప్తున్నారు. అలాగే వెండి కూడా 30,000 దాకా తగ్గింది, బంగారం ఒక 10,000 తగ్గింది, 20,000 తగ్గింది, అన్ని ఫ్లక్చుయేషన్స్ మనం చూస్తున్నాం. అందువలన బంగారము అనేటటువంటిది మీడియాలో పెరుగుతుంది అంటే డబ్బున్న వాళ్ళంతా వెళ్ళి కొనేస్తున్నారు. సో పేదవాడికి బంగారం అనేటటువంటిది అందుబాటులో ఉండడం లేదు. రేపు వివాహాల్లో ఏం అడుగుతారు? పేదవాళ్ళని బంగారం అడుగుతారు. 30,000 ఉండే కాసు తులం ఇప్పుడు 1,00,000-2 లక్షలు రీచ్ అయిపోతే ఇప్పుడు వాళ్ళు ఎలా ఇవ్వగలుగుతారు? సో ఇది నియంత్రించాల్సినటువంటి అవసరము ప్రజలదే ఉంది. వాళ్ళు ఎందువల్లంటే నేను చెప్తున్నాను, యాజ్ ప్రభుత్వ విధానాలు ఎలా ఉంటాయంటే బ్యాంకులో మనము డిపాజిట్లు వేసేవారు ఇదివరకు. ఇమ్మీడియట్ ఇన్ని వేల ట్రాన్సాక్షన్స్ దాటితే కనుక ఎన్ని డిపాజిట్స్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి డెఫినెట్గా మెసేజ్ వెళ్ళిపోతుంది. అదేవిధంగా ఈ బంగారం కొనేటటువంటి వాళ్ళకి గతంలో కూడా వీళ్ళు కొనేటటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళడం, వాళ్ళ మీద రైడింగ్లు ఇవన్నీ జరగడము ఇవన్నీ ఉన్నాయి. ముందు ముఖ్యంగా బంగారం కొనేటటువంటి వాళ్ళ మీద రైడింగ్లు ఈ సంవత్సరం గురుడు మిథున రాశిలో ఉన్నాడు కాబట్టి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది ఫస్ట్ ధనవంతులు తెలుసుకోవాలి. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఉంది కదా, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ బాగుంది కదా, యూట్యూబ్లో చెప్తున్నారు కదా, బాగా పెరుగుతుంది కదా, 5 lakhs 4 lakhs ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్, ఇవన్నీ తర్వాత విషయం. ఐ యామ్ టెలింగ్ యూ, ఎవరైతే ధనవంతులు విపరీతంగా ఈ యొక్క పేదవారి నోరు కొట్టి పేదవారి పిల్లలకి ఎలా వివాహాలు చేస్తారు కొని ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కోసం అని కొంటే ఖచ్చితంగా గురుడు మిథున రాశిలో ఉన్నాడు, ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్స్ జరగకపోతే నన్ను అడగండి, డెఫినెట్గా జరుగుతుంది. ల్యాండ్స్ని కూడా అలాగే చెప్పారు అప్పట్లో. ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ మంచి డిమాండ్ వస్తుంది, రేట్లు వస్తున్నాయని చెప్పేసి. ఏమైంది మరి? ఇప్పుడు స్తబ్దుగా రియల్ ఎస్టేట్ మార్కెట్ 2 years నుంచి ఎందుకు పడుకుంది? రేట్లు పెరగవు. భూమి అంటే ఇక్కడ కదలదండి, బంగారం తాకట్లు పెట్టుకోవచ్చండి చక్కగా. ఏ మాత్రం నేను ఒక హెచ్చరిక చేస్తున్నాను, మొత్తం ఎప్పుడైతే 5 lakhs దాటి ఈ యొక్క బంగారం అవుతుంది, 7 lakhs అయిపోతుందని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారు, అప్పుడు ఏమవుతుందో తెలుసా అమ్మా? బంగారం ధరించి బయటకు వచ్చిన వాళ్ళని పేదవాడు కొనలేడు, వాడి రీచ్ దాటిపోయింది, దొంగలు ఎక్కువ అవుతారు, పొడిచి పడేస్తారు వీళ్ళని. బంగారం ధరించినటువంటి వాడిని గోల్డ్ స్నాచర్స్ వీళ్ళంతా కూడా అరికట్టడం పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఆపగలిగారు.
అండ్ రైల్వేలో ఇప్పుడు విండో పక్కన కూర్చున్నటువంటి వాళ్ళది పీకేస్తేనే ఎంతవరకు పాపం పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత కష్టపడి చేసినా గోల్డ్ రికవరీ ఎంత, పోలీస్ డిపార్ట్మెంట్ లేకపోతే రికవరీ అన్నదే జరగదు. సో గోల్డ్ రేటు పెరగడం అనేటటువంటిది క్షేమకరం కాదు. అండ్ దీన్ని ఆపాల్సినటువంటి బాధ్యత ప్రజలదే. గోల్డ్ మాఫియా అనేటటువంటిది గోల్డ్ షాప్స్ వాళ్ళు పెంచేస్తాం, పెరిగిపోతుంది, అండ్ మీడియా యొక్క బాధ్యతది. కాబట్టి ఒక ఇంటర్నేషనల్ రెప్యూట్ ఉన్నటువంటి ఆస్ట్రాలజర్గా, ఒక ప్రొఫెసర్గా నేను చెప్తున్నాను ఏంటంటే, బంగారం ధర పెరగడం సంగతి వదిలేసేయండి. 2 lakhs వరకు పెరుగుతుంది ఈ సంవత్సరం, కొంచెం పెరుగుతుంది డీవియేషన్. 2026 ముహూర్తాలు తక్కువ ఉన్నాయి కాబట్టి. బట్ ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్స్ జరుగుతాయి. అండ్ ఎట్టి పరిస్థితుల్లో ఇది ఎవరు చెప్పట్లేదు, ఇది ఎవరు టచ్ చేయట్లేదు. కాబట్టి ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేటటువంటిది మీరు ఇతర వాటి మీద కొనుక్కోండి. పేదవాళ్ళకి ఇప్పుడు కట్నాలు అడుగుతారు, నువ్వు ఎంత బంగారం పెడతావు అని అడుగుతారు పేద పిల్లల్ని. అండ్ వేర్ షుడ్ దే గో? పూర్ పీపుల్ యొక్క కన్నీరుని తీర్చేది ఎవరు? సో గవర్నమెంట్ ఒక రెగ్యులేటరీ కమిటీ వేయాలి. ఇది లోకల్లో జరిగేది కాదు, ఇంటర్నేషనల్ మార్కెట్లో జరిగేటటువంటి డెసిషన్స్. అంటే వీ హ్యావ్ టు పుట్ ఎ ఫుల్ స్టాప్ టు దట్. మోడీ గారు ఖచ్చితంగా దీని మీద తీసుకోవాలి, యాక్షన్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మనకి ఆంధ్రప్రదేశ్లో మనకి బంగారపు గని దొరికింది. అండ్ కేజీఎఫ్ లాగా, ఇప్పుడు కోలార్ గోల్డ్ మైన్స్ లాగా. సో తప్పకుండా వీళ్ళంతా ఊహించుకుంటున్నారు, ఆ ఎక్స్ట్రాక్షన్ వర్క్స్ జరుగుతాయి త్వరలో. అండ్ డెఫినెట్గా 2027 నుంచి కాకపోయినా 2028 నుంచి అయినా డెఫినెట్గా ఈ యొక్క బంగారం రేట్లు డౌన్ అయిపోతాయి. ఎందుకంటే మనకి అబండెంట్ బంగారం దొరుకుతుంది ఇప్పుడు. అండ్ సౌత్ ఆఫ్రికా ఇలాంటి కంట్రీస్లో ఏసీవై రెడ్డి గారిని మా ఎమ్మెల్యే గారు, వాళ్ళంతా రాజమండ్రికి సంబంధించిన వాళ్ళు మనవలే. ఇప్పుడు నా స్టూడెంట్స్ వాళ్ళంతా దే ఆర్ డూయింగ్ ద గోల్డ్ మైన్స్ బిజినెస్. అక్కడ ఇంత లేదు. గోల్డ్ మైన్స్ ఒరిజినల్గా మైన్స్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళకే ఇంత ఇది లేదు. కాబట్టి ఇది అంతా అపోహ. కేవలము బంగారం 5 లక్షలు అయిపోద్ది, 4 లక్షలు అయిపోద్ది, 3 లక్షలు అయిపోద్ది. దిస్ ఇస్ ఆల్ నాన్ సెన్స్. ఈ సంబంధం లేనటువంటి వాళ్ళు చెప్పేటటువంటి మాటలు ఇవన్నీ కూడా. అండ్ వ్యూస్ కోసమనో లేకపోతే వాళ్ళ రెప్యుటేషన్ కోసమనో చెప్పడం తప్పు. ఇది బంగారం 2 lakhs మించి దాటదు. ఎట్టి పరిస్థితుల్లో 2026కి 2 lakhsకి వెళ్తే వెళ్ళొచ్చు ఎండింగ్కి. అండ్ ఫ్రమ్ 2027 నుంచి మీకు ఈ యొక్క డౌన్ఫాల్ అనేటటువంటిది ఎంతవరకు డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? గ్యారంటీగా మళ్ళీ స్టాండర్డ్గా 1.75 దగ్గరికి వచ్చి స్టక్ అవుతుంది. 1.75. అండ్ ఈ బంగారం కొనేటటువంటి వాళ్ళలో మనం కనుక చూసుకుంటే కుంభరాశి వాళ్ళు, కర్కాటక రాశి వాళ్ళు ఎక్కువ ఉంటారు. అవునా? ఎందుకంటే దానికి లింకులు ఉన్నాయి. కుంభరాశి వాళ్ళు ఏమంటే, గురుడు 5వ ఇంట్లో ఉన్నాడు, హూ కెన్ స్టాప్? ఏమంటే 7 సంవత్సరాల నుంచి నేను చాలా కుంభరాశి ఇంకా ఎంత గురుగారు, పంచగ్రహ కూటములు వచ్చేస్తున్నాయి, ఏలినాటి శని ఉంది, ఎన్ని సంవత్సరాలు నేను బాధలు పడాలి అని కుంభరాశి వాళ్ళు చాలా బాధపడిపోతున్నారు. ధనకారకుడు మీకు గురుడు, లాభకారకుడు మీకు గురుడు. ఎవడు మిమ్మల్ని ఆపేది? కిలోలు బంగారం కొనేది ఒక కుంభరాశి వాడే. మళ్ళీ అదే విధంగా కర్కాటక రాశిలో గురుడు బ్రహ్మాండంగా ఉచ్చస్థితిలో పెరిగిపోతున్నాడు. కర్కాటక రాశి వాళ్ళు కూడా విపరీతంగా కొనేస్తారు. అందువలన చక్కగా బంగారం అనేటటువంటిది నెక్స్ట్ ఇయర్ వరకే ఉంటుంది ఆ హవా. 2 lakhs ఇక్కడ, జస్ట్ ఒక 20,000 నెక్స్ట్ ఇయర్ 2027. అండ్ 2.2 దాటదు. 30-40 వేలు పెరిగినప్పటికీ మళ్ళీ 1-2 లక్షల లోపే మళ్ళీ వచ్చే అవకాశాలు రావాల్సిందే. ధన్యవాదాలు గురించి. ధన్యవాదాలు.